ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాలు ఊగిసలాడుతున్నాయి. రిలయన్స్, జియో ఫైనాన్షియల్, హీరో మోటార్ కార్ప్, ఎస్బీఐ ఇన్సూరెన్స్, సిప్లా, భారతి ఎయిర్టెల్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్సిఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మారుతి సుజుకి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ మూర్తి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ ఏంటి సార్? యాక్చువల్ గా ఏదైతే మార్కెట్ నిన్నటి రోజున ఏదైతే జిఎస్టీకి సంబంధించినటువంటి ఎఫెక్టెడ్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో, జిఎస్టీ ఏదైతే కొన్ని గుడ్స్ మీద ఏదైతే జిఎస్టీ ట్యాక్స్ తగ్గించడం వల్ల ఏ సెక్టార్లు అప్ ట్రెండ్ అవుతాయో ఆ సెక్టార్లు అన్ని కూడా మార్కెట్ లో ఒక లాంగ్ జంప్ తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే నిఫ్టీ 24,500 దగ్గర నుంచి 24,900 వరకు కూడా 400 పాయింట్స్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లోనే మనకు మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకోవడం చూసాం. 25,000 ఆగస్ట్ కాంట్రాక్ట్ 25,000 పైన కానీ సస్టైన్ అవుతే ఇక్కడ నుంచి ఈ వీక్ మళ్ళీ ఒక 200 పాయింట్స్ 300 పాయింట్స్ అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ రోజు మనకి ఎనర్జీ అండ్ ఐటీ సెక్టార్స్ లో కొంచెం మూవ్మెంట్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఈ రెండు కూడా మార్కెట్ లో కొంచెం ప్లస్ లో ఉన్నాయి. లాస్ట్ ఈ వీక్ చూసుకున్నట్టయితే నిన్న ఈ రోజు కలిపి చూసుకున్నట్టయితే ఆటోమొబైల్, మీడియా రంగంలో కూడా బాగానే స్పీడ్ గానే మార్కెట్ లో మూవ్మెంట్ అయితే వచ్చింది. ఆటోమొబైల్ ఏదైతే జిఎస్టీ సంబంధించిన ఎఫెక్ట్ ఏదైతే జరిగిందో ఆటోమొబైల్ అండ్ ఎఫ్ఎంసీజీ ఈ రెండు కూడా మంచి మూవ్మెంట్ అయితే వచ్చింది. ఎఫ్ఎంసీజీలో హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, డాబర్, అదేవిధంగా కాల్గేట్ పామోలిన్, టాటా కన్స్యూమర్, బ్రిటానియా లాంటి స్టాక్స్ అయితే ఒక టేక్ ఆఫ్ తీసుకునే ముందుకెళ్తాయి. ఆటోమొబైల్ సెక్టర్ లో అయితే హుండై కంపెనీ నిన్నటి రోజున కూడా మంచి హ్యూజ్ ప్రాఫిట్స్ తో ముందుకెళ్ళింది. అది ఈ రోజున కూడా మంచి టేక్ ఆఫ్ తీసుకుంది. అదేవిధంగా ఏదైతే ఆటోమొబైల్ దానికి సంబంధించిన ఆటోమొబైల్ యాక్సెసరీస్ కి సంబంధించిన సెక్టార్స్ కూడా ఏదైతే హీరో మోటార్స్ కానీ, మారుతి కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ, హుండై కానీ, అశోక్ లైలాండ్ కానీ, బజాజ్ ఆటో కానీ ఇవన్నీ కూడా ఓవరాల్ గా ఒక 5% నిన్న ఇవాళ ఒక 5% నుంచి 10% వరకు కూడా మార్కెట్ లో మూవ్మెంట్ అయితే తీసుకున్నాయి. ఈ రోజు కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది మేడం. రైట్. నెక్స్ట్ సార్ కాలర్ రెడీగా ఉన్నారు. సాయి కృష్ణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. ఎంసీఎక్స్ ప్రెజెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని ఒకసారి మళ్ళీ చెప్పండి. ఎంసీఎక్స్ ఓకే. ఎంసీఎక్స్ యాక్చువల్ గా అయితే ఎవర్ గ్రీన్ స్టాక్స్ అనేది ఎనీ డిప్ యూ కెన్ బై. ఆల్రెడీ ఒక చిన్న కరెక్షన్ జరిగి టేక్ ఆఫ్ చేయడానికి రెడీగా ఉంది కాబట్టి 8,000 పైన మీరు ఏ ప్రైస్ లో అయినా సరే మార్కెట్ లో తీసుకోవచ్చు. 8,000 మీరు స్టాప్ లాస్ గా పెట్టుకుని 8,000 పైన మీరు ఏ ప్రైస్ లో దొరికినా సరే మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ నాగరాజ్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ పాలీ మెడిక్యూర్, సైర్మా హెచ్జిఎల్స్ ఇప్పుడు ఉండే రేట్లు కొనొచ్చునా సార్? పాలీ మెడిక్యూర్ పాలిమెడ్ ఓకే. పాలిమెడ్ అయితే ప్రస్తుతానికి మాత్రం చాలా డౌన్ ట్రెండ్ ఉందండి. వెయిట్ చేయండి. దీంట్లో మీకు ఏదైనా ఫండమెంటల్ గా దీని మీద ఏదైనా గ్రిప్ ఉంటే తప్ప అదర్వైజ్ పాలిమెడ్ ఇండియా ఏదైతే పాలిమెడ్ కేర్ ఏదైతే ఉందో ఇది ఒక 20,000 crores కంపెనీ. ప్రజెంట్ అయితే 1,800 rupees లో 1,884 లో నడుస్తుంది. కానీ దీని గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే తప్ప, ఎందుకంటే మా డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. కానీ ఇది ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది అంటే లాస్ట్ ఇయర్ కూడా మైనస్ లో ఉంది, ఒక 12% 11% మైనస్ లో ఉంది. కానీ ప్రీవియస్ 4-5 years చూసుకున్నట్టయితే 30% యాక్యురేట్ ఇచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ బాగా డ్రాస్టికల్ గా పడింది. కాబట్టి బ్యాలెన్స్ షీట్ కంటే చెక్ చేసుకుని దానికి సంబంధించిన డీటెయిల్ గా తెలుసుకున్న తర్వాతనే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే మాత్రం ఇది మీకు 2,000 పైన మార్కెట్ సస్టైన్ అవుతేనే మార్కెట్ లో అక్కడి నుంచి మళ్ళీ పాత రేట్ రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. నెక్స్ట్ కాలర్ మధు గారు కాల్ చేస్తున్నారండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నా దగ్గర ఐటీసీ హోటల్ 7,000 షేర్స్ ఉన్నాయి సార్. శ్రీరామ్ ఫైనాన్స్ 3,000 షేర్స్ ఉన్నాయి. అవి 10% లాస్ లో ఉన్నాయి. ఎట్లా హోల్డ్ చేయొచ్చు? అంటే ఒకే స్టాక్ లోను అంత హ్యూజ్ మొత్తంలో పెట్టడం కన్నా ఒక 10 స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని ఆ డిఫరెంట్ సెక్టార్ సంబంధించిన వాటిలో పెట్టుకుంటే మీకు ఓవరాల్ గా మంచి ప్రాఫిట్ లో ఉండే అవకాశం ఉంటుంది. ఐటీసీ హోటల్స్ అయితే స్టాక్ అయితే మంచి స్టాక్, ఇందులో అటువంటి ఇబ్బంది లేదు. మీకు మార్కెట్ లో మళ్ళీ ఇది కరెక్షన్ అన్నది చిన్న కరెక్షన్ అనేది కామన్ థింగ్. ఆల్రెడీ కరెక్షన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది 233 లోను.
అక్కడి నుంచి మళ్ళీ మూవ్మెంట్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. రైట్ సార్, నెక్స్ట్ అంజలి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. నా దగ్గర ఏషియన్ పెయింట్ 2300 లో షేర్స్ ఉన్నాయండి. నేను దాన్ని సెల్ చేయాలనుకుంటున్నాను. ఏషియన్ పెయింట్ ఎక్కడి వరకు సెల్ చేయొచ్చండి, అంటే ప్రైస్ ఏంటని చెప్పగలరా? ఏషియన్ పెయింట్స్ ఏంటంటే చాలా ఈ మధ్య కాలంలోనే లాస్ట్ ఒక 2 మంత్ ఈ మంత్ అయితే కూడా చాలా టేకప్ తీసుకుంది. లాస్ట్ 3 months నుంచి కూడా ఏదైతే 2200 దగ్గర నుంచి 2500 ఉన్నది. యాక్చువల్ గా దీంట్లో మీరు ప్రాఫిటబుల్ గా ఉంటే ప్రస్తుతానికి అయితే మాత్రం ఇదైతే వెరీ బిగ్ స్కోప్, పెరగడానికి అయితే చాలా అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ 3500 రూపీస్ దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ అక్టోబర్ దగ్గర నుంచి ఇది క్రాష్ అయ్యింది. ఇక్కడ నుంచి ఏదైనా టేక్ ఆఫ్ తీసుకుంటే మంచి మూవ్మెంట్ అయితే వచ్చింది. మీరు హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంటే మాత్రం హోల్డ్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా ఎక్కువగా ఉంటే మాత్రం 50% ప్రాఫిట్ అయితే, ప్రాఫిటబుల్ గా ఉంటే మాత్రం 50% అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అదర్వైజ్ స్టాక్ అయితే మాత్రం ఎవర్ గ్రీన్ స్టాక్ మార్కెట్ లో అయితే లాస్ట్ 2 years నుంచి కూడా పెద్దగా మూవ్మెంట్ లేకుండా కరెక్షన్ అయితే గురైంది. ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తాయి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ అవినాష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ క్వశ్చన్ ఏంటంటే టాటా మోటార్స్ 730 రూపీస్ లో అక్వైర్ చేశాను సార్. సో ఇప్పుడు అది డౌన్ ట్రెండ్ లో ఉంది. 3 years హారిజాన్ టైం జోన్ లో నేను ఉంచుకుందాం అనుకుంటున్నాను. అమ్మేయాలా లేకపోతే యావరేజ్ చేయాలా, మీ ఒపీనియన్ చెప్పండి సార్ ప్లీజ్. టాటా మోటార్స్ అయితే మాత్రం మంచి స్టాకు. ప్లస్ ఏదైతే ఆటోమొబైల్ సెక్టార్ లో గేమ్ చేంజింగ్ పాయింట్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్, ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో కూడా ఇది ముందంజలో ఉంది. కాబట్టి టెక్నికల్ కరెక్షన్ అయితే లాస్ట్ అక్టోబర్ నుంచి చాలా సెక్టార్లు చాలా స్టాక్స్ కూడా కరెక్షన్ జరిగింది. అందులో భాగంగానే ఇది కూడా కరెక్షన్ జరిగింది. ఇక్కడ మళ్ళీ కొంచెం సస్టైన్ అవడానికి స్ట్రగుల్ పడుతుంది. ఎప్పుడైతే మీకు మార్కెట్ లో 750 పైన మార్కెట్ సస్టైన్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ ర్యాలీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆటోమొబైల్ లో ఎక్కువ స్టాక్స్ ఉంటే మాత్రం అదే ఒకే టాటా మోటార్స్ లోనే కాకుండా టీవీఎస్ మోటార్స్ కానీ, హుండాయ్ కానీ, లేదా ఐషర్ మోటార్స్ లో కానీ ఇలా స్ప్లిట్ చేసుకుంటే వల్ల మార్కెట్ లో ఆ సెక్టార్ యొక్క బెనిఫిట్స్ ని మనం పూర్తిగా పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక నాగేష్ గారు కాల్ చేస్తున్నారు. నెక్స్ట్ కాలర్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మీ డౌట్ ఏంటో చెప్పండి సార్. నమస్తే సార్. హలో. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ స్టవ్ క్రాఫ్ట్ ఎక్కడ బయోకాన్ ఇప్పుడు తీసుకోవచ్చు అది లాంగ్ టర్మ్ కు 1 year 2 years కోసం? స్టాక్ నేమ్ చెప్పండి. స్టవ్ క్రాఫ్ట్ STOV, స్టవ్ క్రాఫ్ట్ ARST, స్టవ్ క్రాఫ్ట్ ఎక్కడ బయోకాన్, ఈ రెండు. ఓకే. యాక్చువల్ గా ఏదైతే బయోకాన్ ఏదైతే ఉన్నదో బయోకాన్ మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నది. ఓకే, మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అంటున్నారు కాబట్టి అండి 350 దగ్గర మీరు 300 నుంచి 350 మధ్యలో అక్యుములేట్ చేయండి. మార్కెట్ లో అయితే కొంచెం మళ్ళీ ఒక మూవ్మెంట్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ ఏప్రిల్ నుంచి కూడా ఇది మార్కెట్ లో 200 దగ్గర నుంచి ఇప్పుడు ఒక 50% పైనే మార్కెట్ లో టేక్ ఆఫ్ అయితే తీసుకుంది. ఆల్మోస్ట్ డబుల్ అయినటువంటి స్టాక్ ఇది. ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది లాస్ట్ 4-5 months నుంచి కూడాను. ఇది కంప్లీట్ చేసిన తర్వాత 400 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అక్కడ నుంచి అయితే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో కాబట్టి ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. రైట్, నెక్స్ట్ కాలర్ గణపతి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి మీ డౌట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. నా దగ్గర PCBL అనే షేరు 540 నుంచి హోల్డ్ చేస్తున్నానండి. ప్రైస్ వచ్చి 540 అండి. కాకపోతే ఇప్పుడు బాగా తగ్గుంది కదా, అది లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఏంటి అనేది యావరేజ్ ఏమైనా చేయమంటారా? PCBL యాక్చువల్ గా అయితే స్టాక్ అయితే మంచి స్టాకే. అదే మీరు ఏంటంటే కొంచెం హై ప్రైస్ లో అక్కడ నుంచి మార్కెట్ లో ఏదైతే లాస్ట్ అక్టోబర్ నుంచి ఏదైతే కరెక్షన్ అయిందో ఆ కరెక్షన్ లో భాగంగా దీంట్లో కూడా మార్కెట్ అయితే ఇది యావరేజ్ చేయడానికి అయితే ప్రస్తుతానికి అయితే అప్పుడే దీంట్లో యావరేజ్ చేసే ప్రపోజల్ కట్టే ఏమీ వద్దు. ఏదైతే PCBL కెమికల్ సంబంధించింది మంచి స్టాక్ ప్రజెంట్ అయితే ఒక 393 or 400 వరకు నడుస్తుంది. దీంట్లో మనకి నెక్స్ట్ ఎక్కడ యావరేజ్ చేయాలన్న దాని గురించి అయితే మాత్రం మీరు కొంచెం టైం తీసుకుంటే మార్కెట్ లో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే మాత్రం ఇది ఏదైతే 425, 430 దగ్గర మాత్రం మార్కెట్ కొంచెం స్టేబుల్ గా సస్టైన్ అయ్యే అవకాశం ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు మేబీ 1 month పట్టొచ్చు లేదా 2 months పట్టొచ్చు. ఎప్పుడైతే 430, 450 పైన క్రాస్ అవుతుందో అప్పుడు దీంట్లో యావరేజ్ చేసినట్టయితే మీకు మంచి ప్రైస్ వస్తుంది. యాక్చువల్ గా లాస్ట్ 10 years నుంచి చాలా రికార్డు స్థాయిలో మంచి ప్రాఫిట్స్ ఇచ్చినటువంటి కంపెనీ, కానీ లాస్ట్ ఇయర్ నుంచి మాత్రం కొంచెం మైనస్ లో ఉన్నది. అయినా ఇబ్బంది లేదు. కంపెనీ యొక్క ఫండమెంటల్స్ లో కానీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు 430 దాటిన తర్వాత మీరు అక్యుములేట్ చేయాలనుకుంటే అప్పుడు అక్యుములేట్ చేయదు. కానీ ప్రస్తుతానికి అయితే కొంచెం డల్ గా కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయండి సార్. రైట్. అండ్ సార్ ఈ వారం IPOs ఏమైనా ఉన్నాయా సార్?
యాక్చువల్ గా అంటే ఐపీఓస్ అంటే లాస్ట్ ఏదైతే మనకి NSDL లో ఐపీఓ ఒక పెద్ద ఐపీఓస్ తర్వాత కూడా ఈ ఐపీఓస్ ఉన్నాయి. ఇట్లో కూడా మంచి మూమెంట్ అయితే మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకున్నది కాబట్టి ఐపీఓస్ మాత్రం ప్రస్తుతానికి దాని యొక్క బేస్ చూసుకుని దాన్ని అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ NSDL అయితే మాత్రం చాలా హైలైటెడ్ గానే ఉన్నది. దాంట్లో కూడా మంచి మళ్ళీ అక్యుములేట్ చేసుకోవడానికి కూడా మంచి అవకాశం అయితే ఉంది అలాంటి స్టాక్స్ లో. ఎందుకంటే మనకి లాస్ట్ CDSL కానీ BSE కానీ MCX కానీ చాలా టాప్ మోస్ట్ రిజల్ట్ ఇచ్చినాయి కాబట్టి NSDL కూడా అదే సెక్టర్ సంబంధించింది కాబట్టి అవకాశం ఉంటే మాత్రం 900 పైన 1000 రూపీస్ దగ్గర అక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు మేడం. రైట్, నెక్స్ట్ కాలర్ వెంకట్రావు గారు కాల్ చేస్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్ చెప్పండి సార్, మాట్లాడండి. నా పేరు వెంకటేశ్వర్లు అండి. చెప్పండి. హిందుస్థాన్ జింక్ అండి. హిందుస్థాన్ జింక్ గురించి చెప్పండి. నా దగ్గర 200 ఉన్నాయి, ఇంకా కొనుక్కోవచ్చా ఇప్పుడు? ఓకే 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 హిందుస్థాన్ జింక్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే మార్కెట్ బాగా కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నది. లాస్ట్ ఏదైతే జూన్ లో మాత్రం బాగా హైలైటెడ్ గా 530, 540 వరకు వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది ఇక్కడ లాస్ట్ 3 months నుంచి కూడాను. ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయండి. ఎప్పుడైతే 500 పైన వచ్చిందో అప్పుడు దీని గురించి ఆలోచిద్దాము. ప్రజెంట్ అయితే వెయిట్ చేయండి సార్. రైట్, నెక్స్ట్ కాలర్ బ్రహ్మం గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి సార్. నేను లారెస్ ల్యాబ్స్ షేర్స్ 20 హోల్డ్ చేస్తున్నానండి. ఓకే, అది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసండి, అలాగే ఏమైనా యాడ్ చేసుకోమంటారా? అలాగే జిలాన్ షేర్ ప్రజెంట్ కన్సల్టేషన్ ఉంది 50+ లో. అది లాంగ్ టర్మ్ లో ఒక 100 అలా తీసుకుందాం అనుకుంటున్నానండి. వాటి గురించి చెప్పండి. ఓకే, మీకు లారెస్ ల్యాబ్స్ అయితే మాత్రం మంచి ప్రాఫిట్ వచ్చుంటే ప్రజెంట్ అయితే ఒక 50% మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్టాక్ అయితే మాత్రం మంచి స్టాకే. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బాగా మూమెంట్ అయితే మంచి మూమెంట్ ఇచ్చి అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఆల్రెడీ మీకు ఏదైనా అవసరం ఉండి చేయాలనుకుంటే మాత్రం 50% అయితే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. ప్రజెంట్ సుజలాన్ అయితే మాత్రం ఎనర్జీ సెక్టర్ ది అంత కాన్ఫిడెంట్ గా మనం ఇది మళ్ళీ ముందుకెళ్తాను అంటానికి 68, 69 దాటితే తప్ప ప్రజెంట్ అయితే ప్రస్తుత పరిస్థితి కొద్ది రోజులు ఎక్కువ కన్సల్టేషన్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఏదైనా అక్యుములేట్ చేయాలనుకున్నా లేకపోతే ఫ్రెష్ గా తీసుకోవాలనుకున్నా సరే 68 to 70 పైనే దీంట్లో మళ్ళీ మూమెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది సార్. రైట్, నెక్స్ట్ కాలర్ త్రిమూర్తిరావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. త్రిమూర్తిరావు గారి నా పేరు. సార్ మేడం BDL గురించి ఒకసారి. BDL భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఇది మార్కెట్ లో మంచి మూమెంట్ ఇచ్చి అద్భుతమైన ప్రాఫిట్స్ కూడా బాగా ఎక్కువ మందికి ఇచ్చినటువంటి స్టాక్ అనేది. లాస్ట్ మార్చ్ దగ్గర నుంచి కూడా మార్కెట్ ఒక 900 దగ్గర నుంచి లేకపోతే 1000 రూపీస్ దగ్గర నుంచి మంచి 2000 వరకు 100% సక్సెస్ అయిన స్టాక్. అక్కడి నుంచి మళ్ళీ కరెక్షన్ లో భాగంగానే మళ్ళీ 1500, 1600 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ కొద్ది రోజులు కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉన్నది. ఇక్కడ మళ్ళీ మీరు ఏదైతే 1500 పైన అక్యుములేట్ చేసుకోవచ్చు. అది మీరు చాలా చిన్న స్టాప్ లాస్ 1450 స్టాప్ లాస్, 50 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకోగలిగితే మీకు దీంట్లోంచి ఒక 500 నుంచి 600 రూపాయలు పెరగడానికి అవకాశం ఉంది. ఒక couple of quarters అంటే ఒక 6 months వరకు వెయిట్ చేయగలిగితే మంచి రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ కలర్ కూడా రెడీగా ఉన్నారండి. భాస్కరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. PG ఎలక్ట్రోపాస్ట్ గురించి అడుగుదామని. 535 లో ఉంది నాది. ఏదైనా PG ఎలక్ట్రికల్స్. ఓకే ఓకే PG ఎలక్ట్రోకాస్ట్ అండి. PGL అవునండి. ఓకే, ప్రజెంట్ అయితే ఇప్పుడు 532 రూపీస్ లో ఉన్నదండి. ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్ లో ఆల్రెడీ ఉంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఏదైనా మార్కెట్ లో మూమెంట్ ఏదైనా వస్తే తప్ప అదర్వైజ్ కొద్ది రోజులు ఇక్కడే కన్సాలిడేషన్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. ఓకే, అండ్ సార్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ వీటిలో ఇన్వెస్ట్ ఎందులో చేస్తే బెటర్ అంటారు? యాక్చువల్ గా మనం ఇప్పుడు కూడా లార్జ్ క్యాప్ వైపే కూడా మనం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకంటే మార్కెట్ లో ప్రాఫిట్ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఒక 10 to 15% మధ్యలో ప్రాఫిట్ ఇస్తాయి కాబట్టి, ప్లస్ మార్కెట్ లో భారీగా కరెక్షన్ సడన్ గా ఒక 20%, 40%, 50% పడిపోవడానికి అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి లార్జ్ క్యాప్ లోను అందులోనూ మనకి ఏదైతే ఎవర్ గ్రీన్ గా ఉన్నటువంటి ఆటోమొబైల్ సెక్టర్ కానీ, FMCG సెక్టర్ కానీ, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్, అదేవిధంగా ఇప్పుడు ఎనర్జీ సెక్టర్, ఇట్లో కొంచెం మార్కెట్ లో కొంచెం ప్రాఫిటబుల్ గా ఉన్న స్టాక్స్ తీసుకుని ఆటోమొబైల్ అయితే హుండై కానీ, అదేవిధంగా TVS మోటార్స్ కానీ, హీరో మోటార్స్ కానీ, అదేవిధంగా టాటా మోటార్స్ ఇప్పుడు ఆల్రెడీ కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి డౌన్ లో ఉంది కాబట్టి ఇలాంటప్పుడు తీసుకుంటే కొంచెం తొందరగా టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ లో అయితే గవర్నమెంట్ బ్యాంక్స్ లో అయితే SBI 800 బిలో ఎప్పుడు వచ్చినప్పుడు కూడా అక్యుములేట్ చేసుకోమంటాం. అది కూడా మంచి రిటర్న్ ఇవ్వడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ బ్యాంక్స్ కాకుండా ప్రైవేట్ బ్యాంక్స్ లో అయితే యాక్సిస్ బ్యాంక్ అండ్ ICICI బ్యాంక్ బోత్ కూడా మనం హైలీ రికమెండెడ్ స్టాక్స్ మంచి రిటర్న్ అయితే ఇస్తున్నాయి. అదేవిధంగా
మనకి ఏదైతే ఫార్మా కానీ, ఎనర్జీ సెక్టర్ కానీ, లేకపోతే ఈ మెటల్ సెక్టర్ కానీ, వీటిలో కూడా ఎవర్ గ్రీన్ గా మనకి మార్కెట్ లో పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుని ఇనిషియల్ గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొంచెం ఆల్రెడీ మార్కెట్ మీద అనుభవం ఉండి కొంచెం పర్వాలేదు అని అనుకుంటే వాళ్ళు మిడ్ క్యాప్ లో కూడా వెళ్ళొచ్చు. మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ లోకి అయితే మాత్రం పెద్దగా సజెస్ట్ చేయట్లేదు మనం. ఏదైతే మిడ్ క్యాప్ స్టాక్స్ లో కూడా మంచి స్టాక్స్ లో కూడా మనకి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాంటి దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకున్నా సరే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సార్ సెక్టర్ వైజ్ గా చూస్తే ఇప్పుడు ఏ సెక్టర్ బెటర్ గా కనిపిస్తుంది సార్? యా, సెక్టర్ వైజ్ చూసుకుంటే మనం ఆటోమొబైల్ సెక్టర్ ఇది ఎవర్ గ్రీన్ అండ్ మెటల్ సెక్టర్ కూడా, మెటల్ సెక్టర్స్ లో కూడా మనకి ఏదైతే జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, అదేవిధంగా హిండాల్కో కానీ, జిందాల్ స్టీల్ కానీ వీటిలో మనకి మంచి ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు జిఎస్టీ ప్రభావంతో ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో కూడా మనం ఏదైతే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కానీ, అదేవిధంగా గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కానీ, కాల్గేట్ పామోలిన్ కానీ, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కానీ, అలాగే పతంజలి స్టాక్స్ కానీ, ఈ రోజు పతంజలి కూడా మార్కెట్ లో టేక్అప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వరుణ్ బెవరేజ్ కానీ ఇవన్నీ కూడా మంచి అడ్వాంటేజ్ టేక్అప్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ లో మంచి ముందుకెళ్లే అవకాశం ఉంది. అదేవిధంగా రీటైల్ సెక్టర్ లోకి వచ్చేటప్పటికి డీమార్ట్ లాంటి స్టాక్స్ కానీ, లేకపోతే విశాల్ మార్ట్ ఇలాంటి స్టాక్స్ లో కూడా మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. డీమార్ట్ కూడా మంచి టేక్అప్ తీసుకుంది నిన్నటి రోజున. అలాంటి దాంట్లో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో తీసుకున్నట్టయితే మంచి రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఆటోమొబైల్ అండ్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ సంబంధించిన ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఏదైతే బ్యాటరీస్, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ లో బ్యాటరీ ఈజ్ ద కీ. కాబట్టి బ్యాటరీస్ దాంట్లో ఒక దిగ్గజ కంపెనీ అయినటువంటి ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అదేవిధంగా దానికి కాంపోనెంట్స్ అంటే భారత్ ఫోర్జ్ కానీ, అదేవిధంగా బాలకృష్ణ ఇండస్ట్రీస్ కానీ ఇలాంటి స్టాక్స్ లో కూడా మార్కెట్ లో అయితే మంచి మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఇలాంటి ఎవర్ గ్రీన్ సెక్టర్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల అది లార్జ్ క్యాప్ ఉండొచ్చు, లేకపోతే మిడ్ క్యాప్ ఉండొచ్చు. ఇందులో ఇన్వెస్ట్ చేసుకున్న సరే మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మేడం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. టీవీ బిజినెస్